సుబ్బారాయుడిని మళ్లీ తిరుపతి ఎస్పీగా నియమించింది కూటమి ప్రభుత్వం. తిరుపతిలో తొక్కిసలాటకు బాధ్యుడిని చేస్తూ గతంలో సుబ్బారాయుడిని బదిలీ చేయగా తాజాగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు ఆయనకు తిరుపతి ఎస్పీగా రీపోస్టింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 14 మంది ఎస్పీలను బదిలీ చేసింది. అయితే తాజా బదిలీల్లో తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడిని చంద్రబాబు సర్కార్ నియమించింది. సుబ్బారాయుడు హయాంలోనే తిరుపతిలో భక్తుల తొక్కిసలాట జరిగింది. సుబ్బారాయుడు నిర్లక్ష్యం, అసమర్థతతో 6 భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటకి బాధ్యుని చేసిన ప్రభుత్వం గతంలో బదిలీ చేసింది. ఇప్పుడు మళ్లీ ఆయన్నే తిరుపతి ఎస్పీగా నియమించింది. జనవరి 9న వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 భక్తులు మృతి చెందారు. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట సమయంలో ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడికి మళ్లీ అదే పోస్టింగ్ ను సీఎం చంద్రబాబు ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాజీ సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడు పనిచేశారు. అయితే తిరుపతి కోసం సుబ్బారాయుడిని మళ్లీ ఏపీకి తెచ్చిన చంద్రబాబు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రీపోస్టింగ్ ఇచ్చారు. భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్కు చెందిన ఆయన్ని వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే గతంలో డిప్యూటేషన్పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి తెరతీశారనే విమర్శలు ఉన్నాయి. తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించారు. ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఓ డీఎస్పీ గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈఓ గౌతమిని బదిలీ చేశారు. భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. మళ్లీ ఆయనకు తిరుపతి ఎస్పీగా రీపోస్టింగ్ ఇచ్చారు.